వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సారపాక బసప్ప క్యాంపులో వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. గ్రామస్తులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. టెక్కలి నియోజకవర్గంలో ఘనంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కార్యకర్తలకు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తిలక్. ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణబాబు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఫార్ములా ఈ రేసింగ్ అక్రమ కేసుపై జిల్లా పార్టీ కార్యాలయంలో ములుగు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ములుగు మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్, మాజీ గణాంతలయ చైర్మన్ గోవింద నాయక్ మాట్లాడుతూ 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలు ప్రశ్నించినందుకే అక్రమ కేసుల కేటీఆర్ను అక్రమంగా కేసు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య. బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తూ ఈ ఫార్ములా కేసులో అక్రమ ఇరికించే ప్రయత్నం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుక్య జంపన్న, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రాసా మల్లా సురేందర్, మోరే రాజన్న, గడ్డమీది భాస్కర్, సానికొమ్ము ఆదిరెడ్డి, రామ్దాస్, గొర్రె సమ్మయ్య, గరికే రఘు, అన్నా తిరుపతి, దేవేందర్ రావు, మాసిపెద్ది, చోటే మియా మరియు మొర్రి రాజు, చింతరాజు, గజ్జి నాగేష్, వీర గంటి మహేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చాలా డెవలప్ అవుతున్నది. ఈ రేస్ కార్యక్రమం చేయాలి అనే ఆలోచనతోటే చేయడం జరిగింది. అప్పటి పద్ధతిలో చేశారు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొత్త కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఏదైనా ఉంటే ప్రజల కోసం మరి ఏ సంక్షేమ పథకాలు చేసినా కూడా మరి ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవాటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా తీర్చలేని ప్రభుత్వం కేవలం అడిగిన వాళ్లకు గ్యారెంటీల మీద అడిగిన వాళ్లకు వారెంట్లు ఇచ్చుకుంటూ కేసులు పెట్టుకుంటూ భయభ్రాంతులను గురి చేస్తున్నారనేది నగ్న సత్యం. ఇప్పుడు ఇవాళ ఉదాహరణ కేటీఆరే. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వంలో మరి అడిగే హక్కు ఉందా లేదా? అడిగే హక్కు ఉన్నప్పుడు ఎప్పుడన్నా 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళపైన ఎప్పుడన్నా కేసులు పెట్టారా? ఏ కేసైనా బనాయించి కాంగ్రెస్ వాళ్ళపైన పెట్టిన దాఖలాలు ఉన్నాయా? మరి అట్లా కాకుండా వచ్చిన జవాబు చెప్పడానికి నేనున్నా అని ముఖ్యమంత్రి గారు మరి విర్రవీగే కార్యక్రమాలు చేస్తున్నారా? ఇంకోటి లేదు. అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఒక కేసు పెట్టుడు తప్ప ఇంకోటి లేదు. మాటకు మాట మాట్లాడుకోండి. మాటకు మాట మాట్లాడి ఇవాళ ప్రభుత్వం పైన ఉన్న పెంచు. ఏదన్నా మాట్లాడతాం ప్రభుత్వం మీద అంటే కేసులే బనాయించడం అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ లగచర్ల చూసినా ఇవాళ గిరిజనుల పైన ఎటువంటి కేసులు పెట్టిండ్రు? వాళ్ళ భూములనే ముఖ్యమంత్రి గారు కబ్జా చేసుకోవడానికి అంటే
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వలిగొండ మండల ప్రజల చిరకాల వాంఛ బునాది గాని కాలువకు 226.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడి ప్రాంతం ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మందుల సామెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొని మీడియా ద్వారా మాట్లాడారు. ఎమ్మెల్యే గారు చేసిన సేవ ఎంతో పెద్దది. ఇంతవరకు 10 ఏళ్ళు ఎమ్మెల్యే గారు ఐలశేఖర్ రెడ్డి గారు కనీసం ఏ మాత్రం కూడా మాకు ఈ కాలువ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈసారి గెలిచిన ఎమ్మటే ఈ కాలువ కోసమే ఆనిషి కృషి చేసి సంవత్సరం లోపటే 269 కోట్లు శాంక్షన్ చేయించిన ఘనత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. అందుకే ఆయనకు పాలాభిషేకం చేసినాం. మా సార్ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గెలిచి మొన్నటికి ఏడాది అయింది. ఏడాది లోపల 10 సంవత్సరాల కింద చేసిపోయిన బునియాది గాని కాలువకి ఇచ్చిపెట్టిపోయిండ్రు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేయించండు. అనిల్ కుమార్ రెడ్డి చెరువతోటే అప్పుడు శాంక్షన్ అయింది. సరే, మన పాత లీడర్ నర్సయ్య గారు ఉండే, రమేష్ రెడ్డి గారు ఉండే, అనిల్ రెడ్డి సార్ ముంగడవాడి బునియాది గాని కాలం అప్పుడు శాంక్షన్ చేయించండు. 10 ఏళ్ళు ఉన్న ఈ స్థానిక ఎమ్మెల్యే కాలువ దిక్కు కూడా చూడలేదు. ఆయన ఊరు పక్క పండు కూడా కాలువ పోతుంది. ఇలా పైలాన్పురం, రేపాక, కేర్చిపల్లి, మొగిలిపాక, సుత్తపల్లి ఈ ఊర్లన్నిటికీ కూడా ఒలిగొండ మండల కేంద్రానికి ఉన్న ఉత్తరానికి ఉన్న ఊర్లన్నిటికీ కూడా సస్యస్థాపనం చేసే కార్యక్రమం అనిల్ కుమార్ రెడ్డి సార్ చేసిండు. వారికి ఈరోజు వాళ్ళ పోస్టర్కు పాలాభిషేకం చేసాం. కానీ ఈ ఊర్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఏడాది లోపల మా చెరువులు గిట్లా నింపితే ఆయనకే పాలాభిషేకం ఒలిగొండ మండల కేంద్రంలో చేసి పట్టు వస్త్రాలతోటి సన్మానిస్తామని కోరుకుంటున్నాం. నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మధ్యన ఎవరు వచ్చినా ఏం చేయలేదు. ఏదైనా సొంత నిధులతోటి ఎన్నో చేసినామని చెప్పారు కానీ ఏమి చేయలేదు. అన్నీ కూడా కాళేశ్వరం కట్టారు. అన్నీ ఏ విధంగానైనా కమిషన్లు దండుకురు కానీ రైతాంగానికి చేసింది ఏమి లేదు. అదే రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇంకోటి రైతు రుణమాఫీ అన్నారు. ఆ రైతు రుణమాఫీ చేయలేదు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే రైతు రుణమాఫీ దాదాపు 80% అయింది. ఉన్న వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ వేస్తారు మన ప్రభుత్వం. అదేవిధంగా ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టలేకపోతున్నారు. వాళ్ళ ఖబర్దారు. నిజంగా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు విన్నట్టు ఉండి, ప్రభుత్వం విన్నట్టు ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదో బురద జల్లే కార్యక్రమం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి బునాది గారి కాలువకు నిధులు, అటు పులాయపల్లి కాలువకు నిధులు, ఇటు అన్ని విధాలు కూడా ఈ బస్వాపురం నిర్వాసితులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి తరపున ధర్మారెడ్డి కాలువ కానీ అన్నిటికీ నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి మన ఎమ్మెల్యే గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి రైతాంగం తరపున, ఈ మండల కాంగ్రెస్ ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాలువ పూర్తయ్యి నీళ్ళు ఇచ్చిన తర్వాత మరొక్కసారి మన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ బునాది గారి కాలువ పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా పాలాభిషేకం సన్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో భాగంగా శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శ్రీనివాస కాలనీలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతిలో ఫుట్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ క్రీడల వలన శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలపాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ పరంధామరెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ జి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కె సుజాత, ఫరీద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడల్ని ప్రోత్సహించే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పేరుట క్రీడాకారులందరినీ కూడా ఒక వేదికకి చేర్చి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా చేపడుతున్న కార్యక్రమాలకి ముందుగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రౌండ్లో అథ్లెటిక్స్ కార్యక్రమం సోదరుడు మహిదర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి గారు, అలాగే జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి గారు, అలాగే మహిదర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రశాంత్ గారు, వివిధ స్పోర్ట్స్కు సంబంధించిన అధ్యక్షులు, అలాగే మా మిత్రుడు వై వెంకటేశ్వర గారు, అందరికి కూడా నమస్కారం. విద్యార్థి దశలోనే మీరు క్రీడల్లో రాణించగలిగితే జాతీయ స్థాయిలో తప్పకుండా మీరు సెలెక్ట్ అవటం ఖాయం. మీరు ఏదైతే క్రీడలతో పాటు విద్యలో కూడా బాగా రాణించాలి. ఈ రెండు యాడ్ అయితేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ వెంట అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. మీకు సహకరించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆయన స్పోర్ట్స్ను ఆయన వృత్తి కంటే ఎక్కువగా స్పోర్ట్స్ని ఇంట్రెస్ట్ చూపెట్టడం జరుగుతూ ఉంది. అలాగే జిల్లా ఎస్పీ గారు కానీ, మీ క్రీడా అధికారి కానీ, జిల్లా క్రీడాధికారి గారు కానీ, ఇప్పుడు రీసెంట్గా మున్సిపల్ కమిషనర్ గారు కూడా దానికి జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా పాపం ఇంత గ్రౌండ్ని తయారు చేసిందంటే వారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని సూపర్వైజ్ చేసి ఇంత చక్కగా తీర్చిదిద్దిన మహిళని అభినందించాలి. ఏదైనా మీరు విద్యార్థి దశలోనే ఈ క్రీడల నుంచి మంచిగా ఎదగాలి, మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. మీ వెంట అధికారులు కానీ, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. వాటికి అన్నిటి కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం గణపవరం పంచాయతీలో ఈ రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇబ్రహీంపేట, గణపవరం, గుంపెనపల్లి 3 రెవెన్యూ గ్రామాలు కలిసి గణపవరం పంచాయతీ ఆఫీస్ నందు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భూ యజమానులు తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను, సమస్యలను దరఖాస్తు రూపంలో సంబంధిత అధికారులకు అందజేశారు. భువనగిరి గ్రామంకి సంబంధించిన గిరిజన రైతులు ల్యాండ్ టు ల్యాండ్ కింద ముంపునకు గురైనటువంటి భూములను ఇచ్చారని, ఆ సమస్యను పరిష్కరించి ముంపునకు గురైనటువంటి భూములను తమకు చూపించి ఆ భూములకు పట్టా పాస్బుక్లు ఇచ్చి తగు న్యాయం చేయాలని కుక్కునూరు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. మండల తహసీల్దార్ కె రమేష్ బాబు మాట్లాడుతూ వేమ్ బ్యాండ్ పునఃప్రారంభం అయిన తరువాత వారసత్వ పేర్ల నమోదు, సరిహద్దు సమస్యలు, భూ విస్తరణలో తేడాలు, భూ సమస్యలన్నిటికీ భూ యజమానుల నుండి తీసుకున్న వినతులకు పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పీజీ పుచ్చిబాబు, ఆర్ఐఎస్ వెంకటేష్, ఏవో ఏ బాలాజీ, పంచాయతీ సెక్రటరీ నాగబాబు, విఆర్ఓ గోపాల్, సర్పంచ్ తుర్సుం నరేష్, టీడీపీ నాయకులు గాడిద రాంబాబు, వెంకన్నబాబు, ఎంపీటీసీ గాడిద రామచంద్రం, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాకు నివాసులు ఏదో ఇచ్చారు, వెంకటాపురం ఇచ్చారండి. అక్కడ ఆ ప్రాంతంలో మాకు కోరుకున్న పోతే మనం
బూర్కంపాడు మండలం సారపాక బసప్ప క్యాంపులో 30 అడుగుల రోడ్డు పనులు వారం రోజుల్లో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. స్థానికులు బసప్ప క్యాంపులో డ్రైన్, విద్యుత్ పోల్స్, త్రాగునీరు సరఫరా చేయాలని, పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఇంగువ రమేష్, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, పూలపల్లి సుధాకర్ రెడ్డి, రహీం ఖాన్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ గుడి వరకు ఉన్న 30 అడుగుల రోడ్డు కబ్జాలకు గురి కాకుండా త్వరగా సైడ్ డ్రైనేజీలు చేయాలని ఈవో గారికి ఇంతకుముందు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన గారు కూడా స్పందించారు, చేస్తానన్నారు. సుమలత గారు కూడా ఉదయం ఫోన్ చేశాం, ఆమె గారు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి సహకారంతో ఈ రోడ్డు అవుతుందని పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది, ఆయన గారు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం. ఏదైతే ఈరోజు ఈ బసప్ప క్యాంపులో గ్రామస్తులందరూ పిలవడం జరిగిందో దాన్ని మా సీనియర్ నాయకులు అయినటువంటి మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మిగతా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మొన్న ఈ మధ్య ఒక 15 రోజులు లేక 4 రోజుల క్రితం వచ్చి చూసి సర్వే చేసుకోవడం జరిగింది. దాన్ని అనేక సార్లు మా ప్రియతమ నాయకుడు ప్రస్తుతం అభివృద్ధి అంటేనే పాయం వెంకటేశ్వర్లు అంటే అభివృద్ధి, ఆ దిశగా దూసుకుపోతున్న వ్యక్తికి మేము తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆల్రెడీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మీ నాయకులందరూ సందర్శించి అక్కడ ఏమేం కావాలో తెలుసుకొని రమ్మని గతంలో చెప్పడం జరిగింది. అయితే పనుల వల్ల మేము ఇక్కడ రాలేకపోలేదు. మీరు అన్నట్లుగా ఆ ఏరియా ఈ ఏరియా అని ఏం లేదు. సారపాకలో ఎక్కడైనా అంతా మాదే, మనకి సంబంధించిన గ్రామం ఇది. ఈ గ్రామంలో అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ రోడ్లే కానీ, డ్రైనేజే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ 100కి 100% ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని అనేక సందర్భాల్లో మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి ఆయన ధ్యేయంగా ముందుకు పోతున్నాడు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే గెలిచి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో 33 రోడ్లు మనకు సారపాక గ్రామంలో పెట్టడం జరిగింది. ఓన్లీ నేను సారపాక గ్రామం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అదేవిధంగా బస్ షెల్టర్స్, సైడ్ డ్రైనేజీలు, ఆల్రెడీ లో వోల్టేజ్ సమస్యతో ఉంటే మన దగ్గర కేవలం మన సారపాకలో మాత్రమే 18 ట్రాన్స్ఫార్మర్లు, ఎక్స్టెన్షన్ ట్రాన్స్ఫార్మర్లు కొన్ని లక్షల రూపాయలతోటి లో 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఇంకా చిన్నగా ఉండేది ఇది అప్పట్లోనే. ఆ ప్రెసిడెంట్ రాజు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఆయన టైంలోనే మరి ఎవరి టైంలో మొత్తం మీద 30 అడుగులు ఎడప్ చేశారు. మళ్ళీ దీన్ని కుదించకుండా మన పోయిన ప్రభుత్వం ఏం చేశారంటే రోడ్డు వేస్తామన్నారు. ఐటీసీ వాళ్ళని కూడా చాలాసార్లు అడిగాం మేము, ఏం పట్టించుకోవట్లా. మురుక్కాలు ఇది ఒకటే చేస్తున్నారు కానీ మన ఈస్ట్ గేట్ కాడ మురుక్కాలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడైనా మేము అటు వెళ్ళాలంటే ఇబ్బందిగా అవుతున్నది. పోయిన సంవత్సరం ఎలక్షన్లో వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చారు, ఏదో యాత్ర తూతూ మంత్రం కింద అన్నారు, తప్పుకున్నారు. ఎవరు పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వంలో? ప్రభుత్వంలో ఇది మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది మిమ్మల్ని ఏదో మేము రిక్వెస్ట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెసే మరి మన ప్రభుత్వం అంటే వెళ్ళిపోతుంది. దీనికి ఒక డ్రైనేజీ అనేది, డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, రోడ్డు ఒకటి వేస్తే మీరు అన్నట్టుగా సంతకోడి వెనక్కి వస్తుంది, రోడ్డు మీద యాక్సిడెంట్లు అవ్వవు. రెండోది గాంధీనగర్ నుండి వచ్చేవాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఆయేవాళ్ళు. ఇక్కడ మా క్యాంప్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఇటేపు వెళ్తా బాగుంటుంది, అందుబాటులో ఉంటుంది. సంతకి వెళ్తా కూడా పాత సారపాకుండా అటు ఆటో ఎక్కి వస్తున్నారు, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరు నడవలేని వాళ్ళు. ఇది అనుకోండి షార్ట్ కట్ దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా మటుకు ఈజీ అవుతుంది. ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా అక్కడో లైట్ కొద్దిగా పురమాయించారంటే మీరే మీ పేరు ఉన్న కాలం అంతా చెప్పుకుంటారు, నడిచేటోళ్ళు అంతా చెప్తారు. ఈ రోడ్ వేస్తే ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు అయితే రోడ్డుకి వెళ్ళాలన్నా కూడా భయంకరంగా ఉంటుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే ఈ రోడ్ వేస్తే గాంధీనగర్ నుంచి ఇట్లా క్రాసింగ్ వెళ్ళిపోతారు, బండ్లు వెళ్ళిపోతాయి, ఏదైనా వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు పెడితే అన్ని విధాలుగా బాగుంటుంది, యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. అదేవిధంగా డ్రైనేజీ కూడా ఈ మురికాలు ఉండడం వల్ల, ఈ డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అక్కడ నిల ఉండి ఇట్లా వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. దాటి వెళ్ళాలంటే రాత్రి వాళ్ళు వచ్చారు, గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి అక్కడ నీళ్ళు ఆగి అక్కడే బండి ఆపి నడుచుకుంటూ వచ్చారు. ఆ విధంగా కాకుండా స్తంభాలు లైట్ కూడా లేవు. ఇటు పిల్లలు ఆటలు ఆడుతున్నారు, సెల్లులల్లో బ్యాగ్ ఆట అయ్యి ఆడుతున్నారు. అదే లైట్ ఉంటే లైట్ వెళ్తే ఎవరైనా కనబడతా ఉంటారు, లేదా పోలీస్ సిబ్బంది అయినా తిరుగుతూ ఉంటే ఎవరు ఆడుకున్నట్టు సందుల గొంతులలో పిల్లలు బాగా ఆటకు బానిసలు అవుతున్నారు. ఆ విధంగానే డ్రైనేజీలు కూడా లేవు. స్తంభాలు కూడా ఈ 3-4 స్తంభాలు పడతాయి ఈ రోడ్డుకి. స్తంభాలు వేపించి లైట్లు, వీధి లైట్లు పెట్టిస్తే చాలా బాగుంటుంది.
యూత్ పిల్లలు కూడా కొంచెం భయం పడతా ఉంటారు, లైట్ ఎదుర్కొంటారు. చూస్తే మాకు బెనిఫిట్ జరుగుతుందని మేము గెలిపించుకున్నాం, మాకు పనులు చేసి పెడతారని చెప్పేసి. కానీ ఎలక్షన్లు జరిగిన కానుంచి ఇంతవరకు కూడా మా ఏరియాకి వచ్చిన నాయకులు ఎవరు లేరు. అన్ని ఏరియా ఈ రోజు పడ్డాయి, భాస్కర్ నగర్ కానీ అవి కానీ విజయనగర్ కానీ రాజీవ్ నగర్ కానీ అవన్నీ కొత్తగా పడ్డాయి. కానీ ఆ ఏరియాలకు వెళ్తున్నారు నాయకులందరూ. కానీ మా ఏరియాకి ఇంతవరకు గెలిచి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు వచ్చిన నాయకులు ఎవరు లేరు. ఈ రోజు వచ్చారు కాబట్టి మాకు ఈ పనులు చేసి పెట్టే సైడ్ కాలువలు కూడా సరిగా లేవు. ఈ రోడ్డు పడితే రెడ్డిపాలెం నుండి వచ్చేవాళ్ళు ఐటీసీ వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే బీజేపీ పార్టీకి మంత్రివర్గానికి దళితులు అంటే ఎంత చిన్నచూపు అర్థమవుతుందని అన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పెరడా తిలక్ మరియు వైఎస్ఆర్సీపీ నేత కిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు హాజరై పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని, వైఎస్ఆర్సీపీ ప్రతిష్టతను, మార్గదర్శకాలు, సూచనలు ముందుకు సాగే విధంగా ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ పెరడా తిలక్. రేపు అనగా శనివారం 21వ తేదీ ఉదయం 9 గంటల నుండి టెక్కల్లో సత్తారు లోకనాథం గారి కళ్యాణ మండపనందు మనందరి ప్రీతమ నాయకులు, జననేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు విరివిరిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 63/1 గౌతమ్ నగర్ ఫేజ్ 2లో ప్రభుత్వ స్థలంలో కొందరు కబ్జా చేసి అక్రమంగా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారని సమాచారం రావడంతో మేడిపల్లి తహసీల్దార్ హసీనా ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్ పర్యవేక్షణలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. నిర్మాణదారులపై కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు. గతంలో కూల్చివేతలు చేయడానికి రెవెన్యూ సిబ్బంది వస్తే కబ్జాదారులు రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారని, కొందరు నాయకుల పేరును వాడుతూ కూల్చివేతలను ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని, కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సారపాక బసప్ప క్యాంపులో వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. గ్రామస్తులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. టెక్కలి నియోజకవర్గంలో ఘనంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కార్యకర్తలకు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిలక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.